వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో 4th వీక్ నామినేషన్స్ జరిగాయి. ఈ నామినేషన్స్లో ఎవరెవరు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు, ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా. ఈ వారం డేంజర్ జోన్లో ఎవరున్నారు, లీస్ట్లో ఎవరున్నారు? ఈ వారం మ్యాక్సిమం అంటే 6 ఉన్నారు నామినేషన్లో. 4 జెంట్స్, 2 లేడీస్. 2 ఫీమేల్ కంటెస్టెంట్స్లో ప్రేరణ అండ్ సోనియా. సో ప్రేరణ కొంచెం సేఫ్ జోన్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆడిన గేమ్ మనకి చూసారా, సీత కూడా అంతే డేంజర్ జోన్ ఉండే ఆ వారం గేమ్ ఆడబట్టి మొన్న డేంజర్ జోన్ లేదు, సేఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రేరణ లాస్ట్ వీక్ ఆడబట్టి ఈ వీక్ నామినేషన్లోకి వస్తే ఈ వీక్ సేవ్ అవుతుంది. అంటే చూసారా, వీక్ బిఫోరే మనం టాస్క్ ఆడాలి. ఇప్పుడు సోనియా టాస్క్ ఆడుంటే ఎగ్ టాస్క్లో వాళ్ళతో పాటు కలయబడిపోయి ఆడుంటే మేబీ ఇప్పుడు ఉండేది. అటు సోనియా ఏం చెప్పింది, ఇంకో పాయింట్ మర్చిపోయి మనం మాట్లాడదాం. సరే నేను బరిలోకి దిగితే అసలు మామూలుగా ఉండదు, ఎవరిని కొడతానో కూడా నాకే తెలియదు. మరి దిగలేదు కదా, దిగుంటే మరి చూస్తుండేవాళ్ళం. సో అప్పుడు ఆడుంటే ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండేదేమో మేబీ. నాకు తెలిసి రెడ్ జోన్లోనే ఉంటుంది సోనియా. నెక్స్ట్ అలాగే పృథ్వీ కూడా రెడ్ జోన్లోనే ఉంటాడు. లాస్ట్ వీకే మనోడు త్రుటిలో తప్పింది. సో అభయ పృథ్వీనా అని మనం అనుకున్నాం. జస్ట్ 0.12 డిసిమల్స్ తేడా. మేబీ పృథ్వీ అనుకుని ఉండొచ్చు మనం టాప్ లోనే ఉంటాం, కావాలని లాస్ట్ లో పెడతారులే అని మేబీ వాళ్ళు ఒక అనాలిసిస్ అనుకుంటారు. సో పృథ్వీ కూడా డేంజర్ జోన్ లోనే ఉంటాడు. అలాగే ఆదిత్య ఓం కూడా డేంజర్ జోన్ లోనే ఉంటాడు. సమ్మర్ ప్రేరణ కొంచెం సేఫ్ లోనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ప్రేరణ, నబీలు, ఇంకా మణికంఠ, వీళ్ళు కొంచెం సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది మనం 2 రోజులు ఓటింగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారు. సో నామినేషన్స్ లో యాక్చువల్ గా నైనిక లేదు. నైనిక వచ్చి ఉంటే మాత్రం నైనిక మేబీ ఏమన్నా డేంజర్ జోన్ లో ఉండేదేమో. సో నిఖిల్ కి ఆ విషయంలో నైనిక ఇదిగా ఉండాలి, గ్రాటిట్యూడ్ తో ఉండాలి. ఎందుకంటే యాక్చువల్ గా నైనికకి ఎందుకు ఇచ్చాడు అనేది ఒక రీజన్ చెప్పాడు. తనకి పెట్టిన పాయింట్స్ అనేది వ్యాలిడ్ గా అనిపించలేదని. అయితే అక్కడ వేరే లాస్ట్ వీక్ మీకు చీఫ్ కింద రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు నైనికకి రెడ్ ఎగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇవ్వలేదు. ఆల్రెడీ చీఫ్ అయింది కదా. నాగార్జున గారు ఏమన్నారు, ఆల్రెడీ చీఫ్ అయితే అక్కర్లేదా, పోరాడాలి కదా, నువ్వు ఫైట్ చేయాలి కదా అన్నాడు. రెడ్ ఎగ్ అనేది సోనియాకి ఇచ్చాడు నిఖిల్. కానీ క్లాన్ లో ఇంకిద్దరు ఉన్నారు, సీత, పృథ్వీ. వీళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వచ్చు అని అనుకున్నాం మనం. యాక్చువల్గా సీతకి ఇచ్చి ఉంటే వెల్ అండ్ గుడ్, బాగానే ఉండేది. ఎందుకంటే ఆ ఎఫర్ట్స్ అనేది పెట్టింది. కొంచెం అక్కడక్కడ కొంచెం ప్రేరణతో కొద్దిగా రూడ్కి వెళ్ళిన విష్ణుతో కలిసి అక్కడ కొంచెం ఏమైనా లైన్ తప్పిందేమో, కానీ మిగతా గేమ్ అంతా బాగానే ఆడి. అంతకుముందు రేషన్ టాస్క్ కూడా బాగా ఆడింది కాబట్టి సీతకి ఆ కన్సర్న్తో ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇవ్వాల, పృథ్వీకి ఇవ్వాల. అయితే ఇప్పుడు ఇక్కడ పృథ్వీ యాక్చువల్గా నామినేషన్లో డేంజర్ జోన్లో అసలు అంచుల వరకు వెళ్ళొచ్చాడు. మళ్ళీ సోనియాకి ఇస్తే బయాస్డ్ అయిపోద్ది అని చెప్పి సోనియాకి ఇలా, పృథ్వీకి ఇస్తే ఫ్రెండ్షిప్ మీద అనుకుంటారు వీళ్ళిద్దరు ఒకటే అని. యాక్చువల్గా ఇవ్వాల్సింది వాళ్ళ క్లాన్లో బాగా ఎవరు ఆడారో వాళ్ళకి ఇవ్వాలి. బాగా ఆడింది పృథ్వీకి ఇవ్వాలి. ఆట ప్రకారం చూస్తే నువ్వు ఉండాలి, ఎక్కువ వారాల హౌస్లో ఉండాలి అని సేవ్ చేయాలి. నామినేషన్ పాయింట్లు ఏమైనా పెట్టినాయి. అయితే నామినేషన్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు ఎప్పుడు, నీకు ఎటు ఛాన్స్ లేనప్పుడు. గేమ్ పరంగా ఛాన్స్ లేదు, క్లారిటీ లేదు. సో దేని పరంగా మనం సేవ్ చేయాలా ఒక క్లారిటీ లేనప్పుడు ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయి, నైనికకి 2 లేదా 1, ప్రేరణకి 2, 1, అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు తీసుకుని నీకు తక్కువ ఓట్లు వచ్చాయి, నిన్ను ఒకళ్ళనే నామినేట్ చేశారు కాబట్టి నేను సేవ్ చేస్తున్నా, అలా కూడా ఛాన్స్ ఉంది, చేయొచ్చు. లేదా ఇప్పుడు నిఖిల్ చేసుకున్నట్టు నీకు నామినేషన్ పాయింట్లు నాకు అంతగా వ్యాలిడ్ అనిపించలే, అది కూడా ఓకే ఫైన్. బట్ ఇక్కడ ఏంటంటే నిఖిల్ కొంచెం నైనికకి ఎక్కడో ఫేవర్ చేశాడా. నైనిక నీ వెనకాల అన్నున్నాడు అని చెప్పింది ఎవరు మనకి నామినేట్ చేసేటప్పుడు, నీ వెనకాల మేబీ అన్నుండి ఉండొచ్చు, 2 సిస్టర్స్తో నువ్వు కంఫర్ట్గా ఉండుండొచ్చు అని నైనిక నామినేట్ చేశారు. సో నైనిక ఎవరున్నారు చెప్పు, నేనేమో అలాగ ఆడలేదే గేమ్ అది ఇది అన్నట్లుగానే నిరూపించినట్టు నిఖిల్ సేవ్ అయితే చేశాడు. మేబీ నైనిక ఉండుంటే డేంజర్ జోన్లో ఉండుండేది. బట్ ఈసారి అయితే మనకి 6లో 3 డేంజర్లో కనపడుతున్నారు.
సో మేబీ ఆట ప్రకారం ఉంచుతారా ఈసారి, పబ్లిక్ ఓటింగ్ రెస్పెక్ట్ ప్రకారం ఉంచుతారా అనేది మనం చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.